హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గుంటూరు జిల్లా వచ్చినట్లయితే మరి విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? విడుదల రజనీ గారు వైసీపీ పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ సార్లు దర్శించుకున్న వ్యక్తి. సజ్జల రామకృష్ణ గారికి అత్యంత ఆత్మీయురాలు, ఆత్మ బంధువు అన్న అర్థం ఉంది కనుక ఆవిడకి ఎక్కువ అవకాశాలు కలిగాయి, చీఫ్ మినిస్టర్తో కలిసే అవకాశాలు. అలాంటిది ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎన్నిట్లోనూ ఒకటి ఏంటంటే స్థానభ్రంశం. అంటే స్థానచలనం ఉంటే ఒక దగ్గర ఉంటారు, ఆ ప్రజలందరినీ మచ్చిక చేసుకుంటారు, ప్రజల్ని మీ వైపు తిప్పుకుంటారు, ఏదో విధంగా ప్రజలు మీతో ఉంటారు. అటువంటిదేమో ఇక్కడ కాదు అక్కడ పోటీ చేయమంటే గుంటూరులో పోటీ చిలకలూరుపేట ఆవిడ గుంటూరులో పోటీ చేయమంటే ఇప్పుడు వాళ్ళు కలుస్తుంది, ఎప్పుడు క్యాన్వాసింగ్ చేస్తుంది. ఆ గుంటూరులో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి క్రానిక్ అయిపోయి బ్రహ్మాండ సాలిడ్గా ఉన్నారన్నమాట. కనుక వాళ్ళు ఎప్పుడు నెగుతుంది. అలా పాపం ఆవిడకి మనసు విరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ వైసీపీ పార్టీలో ఉంటుండగా వాళ్ళ సంపద పదింతలయ్యింది, వాళ్ళ ఇండస్ట్రీస్ పదింతలు అయ్యాయి. దాన్ని రక్షించుకోవడానికి ఎవరో కావాలి. ఇప్పుడు ఎవరో కావాలంటే బీజేపీలోకి వెళ్దామని సర్వత్రా ప్రయత్నాలు చేసింది. సోము వీర్రాజు వీళ్ళందరినీ పట్టుకొని ప్రయత్నాలు చేస్తే అవకాశం ఇవ్వలేదు. బీజేపీలోకి వెళ్ళి ఏం చేస్తుంది? తర్వాత ఎవరో మరి నా బోటోలో మీ బోటోలు ఉంటారు కదా, అమ్మ బీజేపీలో మనకే ఉంటుంది, ఆ చంద్రబాబుకి నీకు పరిచయం కదా, ఆయన కాలు పట్టుకుంటే సరిపోతుంది, మళ్ళీ పుట్టింటికి వచ్చాను అన్నయ్య అని చెప్పు ఏదో సలహాలు ఇచ్చి ఉంటారన్నమాట. ఆ చంద్రబాబు ఒప్పుకున్నా లోకేష్ ఒప్పుకోడు. ఇక ఉన్నవాళ్ళు జనసేనలోకి వెళ్దామా తెలుగుదేశంలోకి వెళ్దామా అనేటువంటి ఆలోచనతో సర్వ విధాల ప్రయత్నాలు చేస్తుంది, సాధిస్తుంది మొత్తానికి. ఎందుకంటే ఆవిడ అనుకున్నది సాధించే రకం ఏదో విధంగా. తర్వాత ఏంటంటే ఆవిడ ముఖ్యంగా ఒక సినిమా స్టార్ లాగా అయిపోయింది. మన వైసీపీలో స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే మరి విడుదల రజనీ. కట్టిన చీర కట్టకంట ఏదో మ్యాచింగులు గీచింగులు ఇవి చూసుకుంది, కానీ వైద్య శాఖలో వీళ్ళు శిలాఫలకాలు తగిలించేస్తున్నారు, కానీ హాస్పిటల్ ఎప్పుడు పూర్తవుద్దనేది ఆలోచించలేదు. వైద్యం బాగా క్షీణించింది, విద్య కూడా బాగా క్షీణించింది. ఎవరు వైసీపీ పార్టీలో వాళ్ళకు ఉన్న శాఖలను వాళ్ళు సరిగ్గా నిర్వహించక ఇంత బదనాం అయిపోయారన్నమాట. ఎవరు చూసినా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టడమే తెల్లారు లేస్తే, కానీ వైద్యం ఎలాగుంది, విద్య ఎలాగుంది అన్నీ చూడలేదు కదా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టారండి ఊరూరా. ఆ బోర్డు ఒకటే ఉంటుంది, అక్కడ డాక్టర్ ఉండడు, కాంపౌండర్ ఉండడు, అక్కడ అటెండెంట్ ఎవరు ఉండరు, అందరూ ఉంటే మందులు ఉండవు అక్కడ. ఇలాంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థను తయారు చేసింది కనుక ఆవిడని ఎవరు తీసుకోరు. మరి ఏదో ఉంటాయి, మాయలు మంత్రాలు ఉంటాయి, మనకు తెలియని ఏవి ఉంటాయి కనుక వెళ్తే జనసేనలోకి వెళ్ళొచ్చు. అంటే జనసేనలో పవన్ కళ్యాణ్ని తక్కువ తిట్టింది, రోజాలాగా పూర్తిగా సురిసిమించి పూర్తిగా కోకటి వేళ్లతో తన పీఠాన్ని కదిలించుకుంది. జనసేన ఆహ్వానిస్తుంది అంటారా సార్? ఎవరు ఆహ్వానించారండి? వస్తానంటే వాళ్ళు తీసుకోవాలి కదా ఫస్ట్ జనసేన వాళ్ళు. అదే ఆహ్వానానికి యాక్సెప్టెన్స్కి తేడా ఉంది. ఇప్పుడు ఈ ఆహ్వానం అంటే ఆవిడ అవసరం. ఇప్పుడు మా మోడీ గారు మనల్ని ఆహ్వానించారు, ఎందుకంటే అత్యవసరం అన్నమాట. మన ఈ కూటమిలో ఉన్న మన తెలుగుదేశం జనసేన చాలా అంటే ట్రంప్ కార్డులాగా ఉపయోగించారు. చంద్రబాబు నాయుడే నితీష్ అంటే ముందు నేను కలవనని చెప్పాడు. చంద్రబాబు నాయుడే నితీష్ని నయాన భయాన ఓదార్చి లాస్ట్ బట్ ఆ ఛాన్స్లో వీళ్ళు ఉండబట్టి మోడీ గెలిచాడు. దాన్ని ఆహ్వానం అంటారు. బాగా పుష్కలంగా సీట్లు ఉన్న తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరినైనా ఎందుకు ఆహ్వానిస్తుంది? 146 సీట్లు ఉంటుండగా, అంతే కదా, అది యాక్సెప్ట్ చేయాలి. చేస్తారంటారా జనసేన? చూడాలి మరి, చేస్తారంటే రాజకీయాల్లో ఏవైనా జరగవచ్చండి. అందువల్ల తప్పకుండా అంటే కొంచెం ఆవిడ కెపాసిటీ నాకు తెలుసు. మెత్తగా ఏదో కన్నీరు మున్నీరుగా విలపించి ఏదో విధంగా స్థానాన్ని సంపాదిస్తుందని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు వెళ్ళేది, కానీ ఇప్పుడు విడుదల రజనీ గారు ఏంటంటే సాఫ్ట్ అండ్
అట్రాక్టివ్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.